ఇటీవల ఒక పెద్ద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మీరు. టీడీపీ వారు మిమ్మల్ని 20 కోట్లు ఇస్తాము పార్టీలోకి వచ్చే, టీడీపీ పార్టీలోకి వచ్చేయమంటూ 20 కోట్లు ఇస్తామని మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మీడియా ముందుకు వచ్చారు, నిజమా? ఎస్ అండి. ఎందుకంటే టీడీపీ వాళ్ళు చాలా ప్రలోభాలు పెట్టారు. ఎవరు మాట్లాడారు మీతో టీడీపీలోకి రామని? ఐటీడీఏ నిధులన్నీ కూడా గిరిజనులకి ఏమి ఉపయోగపడట్లేదు, గిరిజనుల అభివృద్ధికి ఐటీడీఏ నిధులు ఏమి ఉపయోగపడట్లేదు అంటుంటారు కదా, మరి ఎలా చేస్తున్నారు ఆయన? గిరిజనులు అక్కడున్న గిరిజన ఒక సమస్యలు కూడా ఆయన తెలుసుకొని నిధులు అయితే ఇప్పటికీ ఒక పైసా కూడా ఇవ్వలేదండి. అక్కడున్న ఇన్సర్జీ అధికారులు మీ మాట వింటారా, ఆయన మాట వింటారా? తార్ రోడ్ లేక, వాటర్ ట్యాంక్ లేక చాలా మంచినీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉండిందండి నా విలేజ్లోనే. నేను వచ్చి నెగ్గిన తర్వాత అప్పుడు తార్ రోడ్ వేయించానండి. వాటర్ ట్యాంక్ ఒకటి కట్టించడం జరిగిందండి. మీకు నిధులే రావట్లేదు, ఎలా కట్టించడం అని మీరు ఎలా చేశారు, రోడ్లు ఎలా వేయించారు? మేమందరం ఐటీడీఏలోని ధర్నాలో పాల్గొని దెబ్బలాడి ఆ రోడ్డు వేయించాము. 1995లో నాన్నగారికి నక్సలైట్ చంపేస్తామండి. నక్సలైట్ చంపడానికి కారణం గిరిజనుల జోలికి రారు కదా వాళ్ళు. మీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.